బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ పై పర్వేష్ వర్మ విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ వర్మ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ తనయుడు కావడం విశేషం. ఎన్నికల ముందు నుంచే పర్వేష్ సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సీఎం రేసులో పర్వేష్ వర్మతో పాటు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేందర్ సచ్దేవా, మనోజ్ తివానీ, విజేందర్ గుప్తా పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ఎన్నికలకు ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఢిల్లీ సీఎం ఎవరనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే రేసులో ఉన్న వాళ్ళలో ఎవరు సీఎం గా నిలవబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్ అఖిల, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో 27 సంవత్సరాల కలను బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీపై గెలిచి కలను సాకారం చేసుకుంది. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మకు ఢిల్లీ సీఎం పీఠం దక్కపోతుందా, లేతే ఇతర కొంతమంది పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో సతీష్ ఉపాధ్యాయ్, అలాగే పర్వేష్ వర్మ, అలాగే ఇతర పలువురు పేర్లు దీంట్లో వినిపిస్తున్నాయి. ఆశిష్ సూద్, జితేంద్ర మహాజన్, విజేందర్ గుప్తా పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. వీరి నలుగురిలో ఎవరికి ఈ ముఖ్యమంత్రి పీఠం దక్కబోతుంది అనేది కూడా చర్చ కొనసాగుతోంది. అంటే ఘన విజయం అయితే సాధించారు. అంటే అనుకున్న దానికంటే గతంలో 2015లో 3 స్థానాలతో మొదలై 2020లో 8 స్థానాలు, ఇప్పుడు 2025లో 48 స్థానాలు, దాదాపు 47 పైన, ఇప్పుడు మాక్సిమం 47 లీడ్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటి విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై మాత్రం తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. ఏ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తారు అనేది కూడా కొంత చర్చ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లోనే బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 సంవత్సరాల తర్వాత విజయం సాధించిన నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీ అనేది ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ విజయోత్సవ ర్యాలీకి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు. ఈ ర్యాలీ అనంతరం ఈ రోజు రాత్రి లేదా రేపు పార్లమెంటరీ కమిటీ అనేది సమావేశమవుతుంది. బీజేపీ పార్లమెంటరీ కమిటీ. దీంట్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై మాత్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వారు నిర్ణయం తీసుకున్న తర్వాత బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలందరితో కూడా మరొకసారి సమావేశం నిర్వహించిన తర్వాత బీజేపీ లీడర్ ఎవరనే దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ ను 3182 ఓట్ల తేడాతో పర్వేష్ సాహిబ్ సింగ్ ఓడించారు. పర్వేష్ సాహిబ్ సింగ్ జాట్ వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇటు జాట్ వర్గాన్ని ప్రధానంగా బలోపేతం చేయడానికి పర్వేష్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు అనేది ప్రధానంగా తెలుస్తోంది. దానిలో భాగంగానే 2 నెలల క్రితమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి 2 నెలల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్వేష్ ను పిలిచి న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయాలి, దానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలకు సంబంధించి, ఎన్నికల వ్యూహాలకు సంబంధించి సిద్ధం కావాలంటూ కూడా పర్వేష్ శర్మకు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన గెలిచిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వచనం తీసుకోవడానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. మరోవైపు మరో 4 పేర్లు ప్రధానంగా తెర మీదకు వస్తున్నాయి. సతీష్ ఉపాధ్యాయ్, ఈయన బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వారు. అంటే బీజేపీ ఢిల్లీ విభాగానికి అధ్యక్షుడిగా కూడా చేసిన అనుభవం కూడా సతీష్ ఉపాధ్యాయ్కు ఉంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత, ఢిల్లీ యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా సతీష్ ఉపాధ్యాయ్ పనిచేశారు. ప్రస్తుతం ఎన్డీఎంసీ వైస్ చైర్మన్ గా సతీష్ ఉపాధ్యాయ్ తన
పరిపాలనా అనుభవం కూడా ఉంది. ఎన్డీఎఫ్సి చైర్మన్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ తో బలమైన అనుబంధం కూడా సతీష్ ఉపాధ్యాయకు ఉంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయనకు ఉంది కాబట్టి ఈయనకు వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఆశీష్ సూద్ పంజాబ్ సంబంధించిన ముఖమైనప్పటికీ ప్రస్తుతం ఢిల్లీ బీజేపీలో కౌన్సిలర్ కు కూడా పనిచేస్తున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీగా, ప్రస్తుతం గోవా బీజేపీ ఇన్ఛార్జ్ గా కూడా ఆయన పనిచేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ సహా ఇన్ఛార్జ్ గా ఆశీష్ సూద్ పనిచేస్తున్నారు. ఇక ఢిల్లీ యూనివర్సిటీలో విద్యా సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. అంటే అనేక విభాగాల్లో ఆయనకు అనుభవం ఉంది. ఇటు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఏమైనా అవకాశం ఉంటుందా అనేది కూడా ఆశీష్ సూద్ కి అవకాశం చూడాల్సి ఉంది. మరోవైపు జితేంద్ర మహాజన్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ఎస్ తో సత్సంబంధాలు ఉన్నాయి. ఈయన పేరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి రేస్ లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పేర్లు వినపడుతున్నాయి. ఇక విజేందర్ గుప్తా ఢిల్లీ అధ్యక్షుడిగా కూడా గతంలో పనిచేశారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆపు హవా ఉన్నప్పటికీ ఆయన గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. అన్ని కోణాల్లో కూడా పరిగణనలోకి తీసుకుని ఎవరికి ముఖ్యమంత్రి పీఠం కట్టబెడతారనేది కూడా చూడాల్సి ఉంది. ప్రధానంగా అయితే పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ అనేది ప్రధానంగా రేస్ లో ఉన్నారనేది ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించడం అనేది చాలా పెద్ద విషయం. ఈ నేపథ్యంలోనే పర్వేష్ వర్మకు ఈ అవకాశం దక్కబోతున్నట్టు కొంత ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా అతీషిపై ఆరోపణలు చేసిన రమేష్ బిదూరి పేరు ప్రధానంగా వినిపించింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేరు ఎక్కువగా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఇప్పుడు అతీషి మీద ఓడిపోయారు. ఇక ఆయన పేరు దాదాపు సైడ్ కి వెళ్ళిపోయినట్లు కూడా మనకు అర్థమవుతుంది. పర్వేష్ వర్మ ప్రధానంగా ఇప్పుడు అంతా కూడా దేశవ్యాప్తంగా ఎక్కువగా ప్రచారంలో ఉన్న పేరు పర్వేష్ వర్మ. అరవింద్ కేజ్రీవాల్ ఓడించారు కాబట్టి ఆయనకే మాక్సిమం సపోర్టు, అధిష్టాన సపోర్టు ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. అంటే ఒకవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సపోర్ట్ తో ఆయన శివ, మన ఎన్నికల ముందు నుంచి కూడా పర్వేష్ వర్మే ఢిల్లీ సీఎం అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే అటు కేజ్రీవాల్ ని ఓడించడంలో కూడా పర్వేష్ వర్మకే సీఎం సీట్ ఇస్తారనేది కూడా ఒకవేళ నిజమైతే, ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఇంకా సీనియర్ నేతలు ఉన్నా, ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అధిష్టానం అయితే ఎలా ఏ వేలో చూసి నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే పార్టీ కోసం ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఢిల్లీలో ఎక్కువ కష్టపడిన వారికి ఇస్తుందా, లేదంటే కూడా నిజంగా పర్వేష్ వర్మకే సీఎం పీఠాన్ని కట్టబెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్, మీరన్నట్టుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి, సామాజిక వర్గాల వారిగా అన్ని ఈక్వేషన్స్ కూడా పరిగణనకు తీసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిని నియమించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి 2 డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం అయితే ప్రధానంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరులో ప్రథమ రేసులో అయితే పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వారి తండ్రి కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు సాహిబ్ సింగ్. ఇప్పుడు తన తనయుడు కూడా ఇప్పుడు జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ ఇక్కడ జాట్ సామాజిక వర్గానికి సంబంధించి పార్టీని బలోపేతం చేయాలన్నా, ఆ సామాజిక వర్గానికి మంచి చేయాలన్నా ప్రధానంగా ఈ బలమైన నేతగా ఉన్న పర్వేష్ సింగ్కే ముఖ్యమంత్రి పీఠం ఇస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కానీ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరికి సీఎం పీఠం కట్టబెడతారు అనేది కూడా మోడీ అమిత్ షా చేతిలోనే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కొంతమంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో కూడా ఈ ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నవారు కూడా ఉన్నారు. మరి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఇస్తారా, లేదా పర్వేష్ వర్మ సంబంధించి ఇటు అమిత్ షా సపోర్ట్ కూడా పర్వేష్ వర్మకు ఉంది. గెలిచిన వెంటనే అమిత్ షా నివాసానికి వెళ్లి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకున్నారు. ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. మరి పర్వేష్ వర్మకు ఇస్తారా, అలాగే సతీష్ ఉపాధ్యాయ్, అలాగే ఆశీష్ సూద్ ఇతర పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే విజేందర్ గుప్తా పేరు కూడా ప్రధానంగా బీజేపీ మాజీ అధ్యక్షుడిగా కూడా చేశారు కాబట్టి ఆయనకి ఇస్తారు. ఎవరికి ఇస్తారని కూడా చూడాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో విజయం సాధించిన బీజేపీకి ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలి అనేది దానిపై కూడా కొంత కసరత్తు కూడా కొనసాగుతుంది. ఇక మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. అక్కడ బీజేపీ కార్యకర్తలను, ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇప్పటికే గెలిచిన వెంటనే ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన వెంటనే ఒక ట్వీట్ కూడా చేశారు. ఢిల్లీ ప్రజలను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం, ఢిల్లీని అభివృద్ధి చేస్తాం, ఢిల్లీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు కూడా అందిస్తాం, ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ
ట్వీట్ చేస్తూ వారి కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమిని అంగీకరిస్తున్నాము, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాము, మేము ప్రతిపక్షంలోనే కాదు ప్రజల పక్షాన కూడా ఉండి మేము వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము, ప్రభుత్వాన్ని ప్రశ్నించి వారికి అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి అందే విధంగా కూడా మేము ఫైట్ చేస్తాము ప్రజల తరఫున ఉన్నట్టు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు ఓటమి అనంతరం. కానీ ఇంత ఘోర పరాభవం అనేది చవి చూస్తామని కూడా అనుకోలేదంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొంతమంది చెప్తున్నారు. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా 22 సీట్లతోనే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే 22-23 స్థానాలతో అంటే కొంత లీడ్ కొనసాగుతుంది. 1-2 చోట్ల మరింత తక్కువ స్థానాల్లో ఓడిపోవడం అనేది మేము అనుకోలేదు. కానీ అందులో అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వీరందరూ కూడా అవినీతి అక్రమాల కేసులో జైలుకు వెళ్లి తిరిగి వచ్చినవారు. కానీ వారికి ఎటువంటి సానుభూతి వర్కౌట్ కాలేదు. మరోవైపు లాస్ట్ నిమిషాల్లో అంటే ఎన్నికలు వస్తాయనే 4-5 నెలల ముందు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రిగా చేసిన కైలాష్ గెహ్లాట్ పార్టీని వీడి వెళ్లడం, మరికొంతమంది సీనియర్ నేతలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లడం, ఇది కూడా కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం చేకూర్చింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. కైలాష్ గెహ్లాట్ విజయం సాధించారు. మరికొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వెళ్లిన వారు కూడా బీజేపీ తరఫు ప్రచారం చేయడం వల్ల కొంత బీజేపీ విజయం సాధించడంలో వారి పాత్ర కూడా ఉంది అనేది ప్రధానంగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ కొన్ని ఆరోపణలు చేశారు ప్రభుత్వం పైన. ఇటు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తమ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 15 కోట్లు ఇచ్చి మా ఎమ్మెల్యేలను 16 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించడంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు కంప్లైంట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ అరవింద్ కేజ్రీవాల్ ను విచారించాలంటూ కూడా ఏసీబీకి ఆదేశాలు జారీ చేశారు. ఇటు ఏసీబీ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలి, విచారించాలంటూ కూడా. మొత్తంగా చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. ముఖ్యమంత్రి అభ్యర్థి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానికి మాత్రం తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.